గుంటూరులో మిర్చి యాడ్ లో ఉన్నాం. ది బ్యూటిఫుల్ గుంటూరు. గుంటూరులో ఈ మార్కెట్ చాలా ఫేమస్. అండ్ గుంటూరులో ఇంకోటి ఫేమస్, కట్టడాయి గోంగూర. గోంగూర తింటే గుంటూరులో తినాలి. ఏమంటారు కదా, గుంటూరు గోంగూర తినాలి. సంపెతే సంపెయ్యే, కుమ్మెతే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. నాకు గుంటూరులో చాలా మంది ఎమ్మెల్యేలు తెలుసు. నాకు ఎమ్మెల్యేలు బాగా తెలుసు అనమాట. ఇక్కడ ఎప్పుడు నన్ను కల్పించినా రవి 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 అని ఆప్యాయతగా పిలుస్తారు. మీరు అనుకున్న ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదు, నా ఎమ్మెల్యే వేరే. అక్కడ అల్లు అర్జున్ గారికి మై లవ్లీ ఏంజల్, కానీ నాకు మై లవ్లీ ఆడియన్స్. మా లవ్లీ ఆడియన్స్ ఎప్పుడు లవ్లీగా ఉంటారంటే వాళ్ళు గుంటూరు వాసులు అయినప్పుడే. అర్థమైంది కదా, గుంటూరులో ఆడాలా మా జోకర్. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దేమ్. సూపర్ వానా వానా వెళ్ళు వాయ్ సూపర్ సాంగ్ తోని మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? లలిత పద్మావతి గారు. మీరండి? దీప్తి గారు. వెరీ నైస్. అమూల్య గారు. శైలజ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పరిచయాలతోని. మీరు జోక్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, మీ ఇష్టం. కానీ ఎలా అయినా సరే ఎంటర్టైన్ చేయాలి. ఎలా చేస్తారు లలిత గారు? బాలయ్య డైలాగ్ చెప్తాను. బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తారు. మరి నీతో కలిపి, నాతో కలిపి. రెడీ యాక్షన్. ఏ ప్రోగ్రామ్ అయినా రవి యాంకరింగ్ చేయనంత వరకే. వన్స్ రవి యాంకరింగ్ స్టార్ట్, హిస్టరీ రిపీట్. కబాలీ డైలాగ్. రెడీ యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసం మెలి తెప్పి లుంగి కట్టుకుని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే వంగుని వినయంగా ఎస్ బాస్ అంటాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలీరా. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్. వెరీ నైస్. వెల్కమ్. మీరండి? జోకా సాంగ్ పాడతారా? రెడీ. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఇప్పుడు నేను ఏదో చేసావయ్యా, గుండెల్లో ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన ఆరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన. సూపర్ బ్యూటిఫుల్. మీరండి? జోక్ చెప్తారు. వెరీ గుడ్. రవి గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు పార్క్ కి వెళ్ళారు. నేను నా గర్ల్ ఫ్రెండ్. అంటే మీ అంత అందంగా ఉండదు ఆవిడ, ఏదో ఓకే ఉంటుంది. మీకంటే కొంచెం అందంగా ఉంటది. ఎక్కువ అందంగా ఉంటుందా? ఇంకా కొంచెం అందంగా ఉంటుందా? మరి నా గర్ల్ ఫ్రెండ్ కదా, అంత ఉంటుంది. అందుకని సో ఇద్దరు పార్క్ కి వెళ్ళారు. సరదాగా అమ్మాయి చిలక జోస్యం చెప్పేవాడు కనబడితే రారా మన పెళ్లి ఎప్పుడు అడుగుదాం జోస్యం చెప్పించుకుందాం అంది. సో ఇద్దరు కలిసి వెళ్ళి జోస్యం చెప్పించుకుంటే అమ్మ 2018లో పెళ్లి అవుతుందమ్మా అని చెప్పాడు ఆయన. 2018 అవుతుంది అన్నాడు. ఇంకా 1 year తట్టుకోవాలనా అన్నది. అంటే అప్పుడు నువ్వు వచ్చి అబ్బా ఎంత మంచి వార్త చెప్పావు అనేసి చిలక జోస్యండి అన్నావు. అంటే నేను అన్నాడు, ఎందుకు స్వామి నువ్వు ఆనందపడతావు, పెళ్లి ఆమెది అన్నాడు. స్వామి నేను ఆనందపడుతున్నా కూడా ఆమె పెళ్ళా నేను అన్నాడు. సూపర్ జోక్. సో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరు. ఇప్పుడు నేను ఇచ్చిన పదాన్ని మెన్షన్ చేయకూడదు. ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు, కానీ నేను చెప్పిన పదాన్ని మాత్రం మెన్షన్ చేయకూడదు.
ఎవరైతే తక్కువ సార్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ గెలుచుకునే అవకాశం. రైట్, మీకు కుక్క పిల్ల అంటే బాగా ఇష్టం అనుకున్నాం. కుక్క అంటే ఇష్టం కదా, కుక్క అనేది రిపీట్ చేయకూడదు. కుక్క అనే పదం రిపీట్ చేయకుండా కుక్క గురించి చెప్పాలి అంతే. ఇంగ్లీష్ వర్డ్స్ వాడు. యూ కెన్ యూజ్. రెడీ, యాక్షన్, స్టార్ట్. చిన్నది చాలా ముద్దుగా ఉంటది, అందంగా ఉంటది. నాకు ఇష్టం, మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టం. మేము తెల్లగా ముద్దుగా అందంగా ఉంటది. మేము రోజు దానికి అన్నం పెడతాం, పాలు పోస్తాం. మేము బాగా ప్రేమిస్తాం. మీరు కూడా ప్రేమించండి. ఏమైంది, తిరిగి మళ్ళీ మనల్ని ప్రేమిస్తాయి. బిస్కెట్ మేము వాటికి వాటికి చాలా చొక్కా వేస్తాము, కళ్ళజోడు పెడతాము, బెల్ట్ మళ్ళీ వేస్తాము. ఆస్తి కూడా రాసిస్తారు. అవును, ఈ మధ్య ఆస్తి చాలా మంది రాసిస్తారు. ఆస్తి కూడా రాసిస్తున్నారంట దానికి. చాలా ప్రేమగా ఉంటాం అన్నమాట. అవి కొంచెం అన్నం పెట్టినా పాలు పోసినా దొంగలు వస్తే అరిసి పట్టుకుంటాయి. చాలా విశ్వాసంగా ఉంటాయి. కాబట్టి అవి అందరికీ ఇష్టం. బ్రేక్ ఇస్తే ఆవిడ కూడా మాట్లాడుతుందిగా. రెడీ, చెప్పమ్మా. అవి మా ఆయన కంటే చాలా ఇష్టం. నేను బర్త్డే గిఫ్ట్ గా కూడా దాన్ని ఇచ్చాను. చాలా బుజ్జిగా ఉండిద్ది. మీ ఆయనకా? మీ ఆయన కుక్క పిల్ల ఇచ్చిరా? బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాను, అదంటే చాలా మీ ఇష్టం. ఆయన ఆఫీస్ లో కూడా కుక్క చుట్టూ తిరుగుతుంది. లేదు, నేను చూసుకుంటాను. మరి గిఫ్ట్ ఆయనకి ఎందుకు ఇచ్చావమ్మా? కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాను. అనిపించాగా, చూసావా? అది చాలా విశ్వాసంగా ఉండిద్ది. ఓకే, దాని తోక ఎట్లా ఊగుతుంది? వంకరగా ఎంత లాగినా రాదు. అవునా? కుక్క తోక వంకర అని. మీరు లాగారు కూడా. కుక్క తోక వంకర, అదే 2 సార్లు. 90% అందరికి ఇష్టం అది. ఏందదా? అవి చాలా వీధుల్లో కూడా ఉంటున్నాయి అక్క ఈ మధ్య. అవి మంచివి కాదు. అవును, జాతివి తెల్లవి ముద్దుగా ఉండేవి అందరు ప్రేమించండి. మీరు ప్రేమించండి, మేము ప్రేమిద్దాం. పోయేదే ఉంది, తిరిగి మళ్ళీ అవి మనల్ని ప్రేమిస్తాయి. సూపర్ సూపర్ గా చెప్పారు మీరు. కానీ 2 సార్లు కుక్క అనే పదం వాడారు. పోనీ అవుతుంటది అలా. 2 is a వెరీ గుడ్ నంబర్. వీళ్ళు 3 సార్లు చెప్పారు అనుకో, గిఫ్ట్ మీకే. ఓకేనా? కానీ 2 సార్లు కంటే తక్కువ మీరు వాడారు అనుకో. నేను మీకు ఇచ్చే టాపిక్ ఒకే ఒక్కడు సినిమా చూసారా మీరు? అలా మీకు అవకాశం వస్తే ఒక్కరోజు సీఎం అయ్యారు, గుంటూరుకి ఏం చేస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి ఆ పదవి అని ఊహించుకుంటేనే మనసుకి ఊహల కలల్లో కూడా అలాంటి పదం ఊహించుకోమేమో మనము. అలాంటి అర్హత, అలాంటి పదవి వస్తే మా గుంటూరుకి మేము చాలా చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళందరికీ వారంలో 5 రోజులే వర్కింగ్ డేస్. మిగిలిన 2 రోజులు అన్ని సౌందర్య సాధనాలు ఫ్రీ. సౌందర్య సాధనాలు ఫ్రీ, వెరీ గుడ్. స్కూల్ పిల్లలందరికీ వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్. మిగిలిన 2 days సాంస్కృతిక కార్యక్రమాలు, ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే కండక్ట్ చేస్తాం. 2 రోజులు చదువు పెట్టి మిగతా 5 రోజులు సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలకు వాళ్ళకి భాష కూడా రాదా 2 రోజులే చదువు చెప్తే? అది కూడా కష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. వారానికి ఒకసారి రవి గారితో పాట కచేరీ పెట్టిస్తాం, ఓన్లీ ఫర్ లేడీస్. ఆ పదవి నాకు వస్తే గనక గుంటూరులో ఉన్న రోడ్లన్నీ బాగు చేయిస్తాం. ముందు గుంటూరులో రోడ్లు బాగున్నాయి కదా, ఇంకా ఇప్పుడు రాజధాని అయిపోయింది కదా, ఇప్పుడు అన్ని రోడ్లు బాగు చేయించి అంతా గుంటూరు అంతా వైఫై అందే ఏర్పాటు చేస్తా ఫ్రీగా. ఫ్రీ వైఫై. మా డాలికి చెప్తుంది, వైన్ షాప్ లన్నీ ఆడవాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. నాకు ఆ పదవి ఇస్తే కాలేజ్ వాళ్ళందరికీ టైమింగ్స్ మార్చేస్తాను. ముందు అటెండెన్స్ తీసి మొత్తం అటెండెన్స్ అనేది ఉండదు అసలు. అటెండెన్స్ ఉండకపోతే మరి ఉద్యోగాలు ఎట్లా తర్వాతకి? అది సీఎం అయినా కదా, ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి. నువ్వు డబ్బులు అది కూడా కష్టం. అది రవి స్పాన్సర్ చేస్తా. నేను స్పాన్సర్ చేస్తాను. అందరికి జీతాలు ఇస్తుంటా. మీరు ప్రోగ్రామ్స్ చేస్తూ కండక్ట్ చేసినవన్నీ అలా అందరికి డొనేట్ చేస్తారు. సూపర్. నిజంగా సీఎం అయితే ఇంత ఇంట్రెస్టింగ్ గా పథకాలు ప్రవేశపెడతారంటే మీరు తప్పకుండా ఏదో రోజు సీఎం అవ్వాలి. ఒక్క రోజుకి కాదు, 5 సంవత్సరాలకు సీఎం అవుతారు. వెరీ మచ్ థ్యాంక్ యూ విత్ ప్లెజర్. అండ్ ఒక్కసారి కూడా సీఎం చీఫ్ మినిస్టర్ అనే మాట రాలేదు, అందుకే ఈ రౌండ్ మీరే గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ అదర కొట్టారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ ఇట్లా హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇవాళ ఎందుకో పరికినీస్, హాఫ్ సారీస్, ఓనీలు వేసుకున్న వాళ్ళు ఒక్కసారి అందరూ ముందుకు వచ్చేయండి. అందమైన హాఫ్ సారీస్, ఇది మన ఇండియన్ ట్రెడిషన్, మన తెలుగు సాంప్రదాయం కదా. ఒక్కసారి హాఫ్ సారీస్ కి ఎవడు కనిపెట్టాడో నాయనా, అసలు హాఫ్ సారీస్ లోనే ఉంటుందా అందం. రెడీ, ఒక బ్యూటిఫుల్ వాక్ చేసి వద్దాం, దాని తర్వాత మనం టాస్క్ మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ మీరు ముగ్గురు వెళ్తారు, దాని తర్వాత మీరు ముగ్గురు వెళ్తారు. ఓకే, ఆల్రైట్, మ్యూజిక్. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ, ఓహో హే ఇలా
పంటి పెద్దలా నా శ్వాస నాపే బంగారు బాణాలా మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. బ్యూటిఫుల్. నా చిట్టి చెల్లి నడిచింది ఇప్పుడు దాకా. తన ఫేస్ చూడాలి ఎంత క్యూట్ గా పెట్టిందో. వచ్చే నేమ్ భావన. భావన, ఏం చేస్తున్నావు? స్టడీ. నేను నెక్స్ట్ పెళ్లి చూపులకు వెళ్తామో అనుకున్నా. ఏం స్టడీ నాన్న? 8th class. 8th class చదువుతున్నా. వెరీ నైస్. వచ్చే నేమ్? నాగేశ్వరి. వాట్ యు డూయింగ్? ఎంఎస్సి కెమిస్ట్రీ. ఎంఎస్సి కెమిస్ట్రీ. అమ్మో, చదువుల తల్లి. లక్ష్మి, మీరేం హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్. అమ్మో, 1 2 3 అలా రెడీ. మీరు ఇప్పుడు వాక్ చాలా అందంగా నడిచారు వాళ్ళు ముగ్గురు కూడా. మీరు కూడా అంతే అందంగా నడవాలి. ఓకే, మ్యూజిక్. Baby, he loves you, he loves you, he loves you so much. Baby, he loves you, he loves you, he loves you so much. Hey, అందమైన నీ కాలి కింద తిరిగే నేలకొన్న బరువంతా సూపర్. మీ పేరండి? భావన. భావన. మీ పేరు కూడా భావన కదా? హలో రవి. హలో అండి. మై నేమ్ ఇస్ లావణ్య. ఐ కంప్లీటెడ్ మై బీటెక్. బీటెక్ అయిపోయిందా? వెరీ నైస్. వచ్చే హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు ఆయిషా. ఆల్రైట్, ఇప్పుడు టాస్క్, అసలైన టాస్క్. అందంగా రెడీ అవడం ఒక ఎత్తు అయితే అందంగా నాట్యం చేయడం కూడా ఒక ఎత్తు. అందంగా రెడీ అయ్యారంటే మన తెలుగు సాంప్రదాయం, మన భరతనాట్యం, మన కథకలి అవి చేయడానికి రావాలి. కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేయాలి. కానీ కొంచెం క్రేజీగా చేయడానికి నేను ఏం చేశానంటే, ఒక మంచి పాట పెడతాం. మీకు వచ్చి రాని భరతనాట్యం అంటే క్లాసికల్ డాన్స్. ఓకేనా? ఏ బీట్ వచ్చినా ఏ పాట వచ్చినా క్లాసికల్ డాన్సే చేయాలి. ఎవరైతే క్రేజీగా వచ్చిన పాటకి స్టెప్స్ మ్యాచ్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. రెడీ? ఇద్దరిద్దరు చేస్తారు ఇది. ఫస్ట్ 2 భావనాస్, గో. మ్యూజిక్. భావనాస్ ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్సా? కూచిపూడి, నువ్వు భరతపుడి. ఆల్రైట్, వెరీ నైస్, వెరీ నైస్ భావనాస్. ఇప్పుడు మీరు ఎంటర్. హే గోంగూర తోటగాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. నా జన్మ ధన్యమైందమ్మా. ఏం డాన్స్ అంటారండి ఇది? క్లాసికలా? మీకు రాదని అర్థమైంది, కానీ మీరు ప్రయత్నం చేశారు కదా. అది భర్తపుడి కూడా కాదు, సావుపుడి. అది చంపేశారు మీరు. వీడు పులిహోర అడుగుతున్నాడు, వీడు సాంబార్ అడుగుతున్నాడు, వీడు ఇడ్లు అడుగుతున్నాడు, ఇటు చట్నీ అడుగుతున్నాడు. సరే, ముఖంలోనే కొంచెం ఎక్స్ప్రెషన్ పెట్టమంటే సూపర్, వెరీ గుడ్. ఇలానే ఇంట్రెస్టింగ్ గా క్రేజీగా చేయాలి. ఇప్పుడు ఫైనల్ లీగ్, ఓకేనా? రెడీ. చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. ఏం
ఏమమ్మా అట్ట తిరుగుతారు ఆడ నుంచి ఎడికి అమ్మో ఇది భరతనాట్యమా ఇది క్లాసికల్ డాన్సా ఆవిడకి క్లాసికల్ అంటే భలే చేసిన ప్రయోగాత్మక సంచలనం ఇది ఒక అద్భుతమైన ఖండం మా ఆడాల మజాకాలో ఎప్పుడు జరగలేదు ఇలా కానీ నిజంగా అందరికి గట్టిగా చప్పట్లు అండ్ చాలా మంది క్రేజీగా చేశారు కానీ క్లాసికల్ ఆ బీట్ కి చాలా క్లోజ్ గా చేసిన వాళ్ళు భావన గారు ముందుకు రండి అండ్ మీరు ముందుకు రండి సో వీళ్ళిద్దరూ చాలా దగ్గరగా క్లాసికల్ డాన్స్ బీట్ కి మ్యాచ్ చేశారు కానీ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు అందంగా చేశారు భావన బాగా చేసిన ఎంతమంది అంటారు చేయొద్దండి ఇంకేందుకు కాంపిటీషన్ సూపర్ కంగ్రాచులేషన్ Wow, Bhavana, you're just killing it, man. Fantastic. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఈ గిఫ్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఒక మంచి చేతుల్లోకి వెళ్తుందని కంగ్రాచులేషన్ అండ్ ఫైనల్ గా థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి మూటలు రెడీగా ఉన్నాయి ఏంటి మూటలు అని మీకు డౌట్ రావచ్చు ఇందులో ఇసుక మట్టి వేసాం ఒక్కొక్కటి 7 కేజీలు జస్ట్ 7 కేజీస్ ఈజీగా ఎత్తేయచ్చు నాకేంత కొంచెం కష్టం ఉందంటే మీకు ఇంకా కష్టం ఉంటది కానీ ఆడాలా మజాకా అని అనిపించాలంటే ఈ గేమ్ ఆడేయాలి అంతే ఇక్కడ అన్ని బస్తాలు ఉన్నాయి కదా టీంలో 2 ఉన్నారు ఈ నుంచి పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ మీద పెడతారు ఫస్ట్ ప్రతి ఒక్కటి ఈ నుంచి ఆడికి తీసుకెళ్ళండి మళ్ళీ అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా అక్కడ నుంచి ఇక్కడ తీసుకురండి 1 మినిట్ తర్వాత ఇక్కడ ఎన్నైతే ఈ బస్తాలు ఉన్నాయో అవి లెక్క పెడతాను నేను మీరు ఒక్కటి తీసుకెళ్లొచ్చు కావాలంటే మీకు బలం ఉందంటే అన్ని ఒకటేసారి ఎత్తుకెళ్ళండి ఎవరు ఓపిక అది ఇన్ని తీసుకెళ్లొద్దు అన్ని తీసుకెళ్దాం లేదు ఈ గేమ్ ఆడండి నిజంగా ఆడాలు తలుచుకుంటే ఏదన్నా సాధించొచ్చు అని ప్రూవ్ చేయండి ఆడాలా మజాకా రెడీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు సెకండ్ ఈ రౌండ్ మాత్రమే ఉంది గెలవకపోతే మీ ఆయన టీవీలో చూస్తుండే ఇంకోసారి కోలాటం అని బయటకు వెళ్ళు కాళ్ళు కొడతా అంటాడు సరేనా మాట తెప్పించుకోవద్దు కానీ ఒకరు వెళ్ళి అక్కడ పెట్టిన తర్వాతనే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకోరు స్టార్ట్ అవుతారు వీడికి వచ్చిన తర్వాత చేయి కొట్టాలి చేయి కొడితేనే స్టార్ట్ అవ్వాలి ఓకేనా రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ లేపో తొందరగా అల్పారు ఇప్పుడే అయ్యయ్యో ఇప్పుడు ఆడ నుంచి తీసుకురావాలి తొందరగా ఇప్పుడు కౌంట్ అయినాయి రెడీ ఆడాలా మజాకా అయ్యా సో 1 మినిట్ తర్వాత 3 బస్తాలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 4 బస్తాలు 4 పెట్టేయండి ఈసారి గిఫ్ట్ కూడా గెలుచుకోండి ఓకేనా కానీ చాలా టైరింగ్ గా ఉంటది చూసారు కదా ఆంటీ మొత్తం సగంలో వదిలేసారు ఆల్మోస్ట్ కానీ ఆడాలా మజాకా అనిపించాలి రెడీ వచ్చేయండి ఆల్రైట్ మీ టార్గెట్ జస్ట్ 4 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ వామ్మో ఈమె 30 సెకండ్లోనే గెలుచుకోం అయ్యా ఎంత ఈజీయా అయ్యా వాయ్యో అయిపోయింది తలబడ్డారు మోగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా మెల్ల
జాగ్రత్త. జై 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 జయ్యా. పాపం ఇంత ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యారు. చేసేస్తారు అనుకున్నా. ఆల్మోస్ట్ నాకైతే ఈ రౌండ్ కి మీరే విన్నర్ అండి. మీరు పేస్ వెళ్ళారు, అసలు ఇక్కడ అలసిపోకుండా వచ్చారు. బట్ నాకు మాత్రం మీరే విన్నర్. కానీ టెక్నికాలిటీస్ చూస్తే మీరు 3 పెట్టారు, వీళ్ళు తలుచుకుంటే 10 పెడతారు, కానీ 2 పెట్టి మిమ్మల్ని గెలిపించారు. సూపర్, కంగ్రాచులేషన్. అద్భుతంగా ఆడి ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. థర్డ్ రౌండ్ కూడా అద్భుతంగా ఆడారు, ఆల్మోస్ట్ గెలిచిపోయారు. నాకు మాత్రం మీరే విన్నరు. కానీ మీరు వీరనారి రుద్రమదేవి, కంగ్రాచులేషన్. ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా అయింది ఎపిసోడ్ కూడా, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ రేపు కలుసుకుందాం, సేమ్ టైం సేమ్ ప్లేస్, ఈటీవీ at 6 o'clock in the night. Okay na? Bye enjoy చేశారు కదా? Bye enjoy చేశారు కదా? మళ్ళీ కలుసుకుందాం. ఆన్లైన్. Good night. Bye bye. Take care. ओ बंती पुल्ला जानकी निकंता सिंगु देणकी चलो चलो ना तो వచ్చే అత్తారింటికి. ఇద్దరు కలిసి ఆమె శాండ్విచ్ చేసేది తెలుసాడా? పాపం ఆమెకి కళ్ళనికి రావట్లేదు, ఇంట్లో ఉంది మధ్యలో. అయ్యో సిగ్గుపడాలి అంతే. ఒక్కసారి అందరు సిగ్గుపడండి. మానేసారు వీళ్ళు కూడా సిగ్గుపడ్డావు. నవ్విందే పిల్ల సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. तुमको बीपी आए तो तुम्हारा पीए शेक होता, मगर मुझे बीपी आए तो तेलंगाना शेक होता. अरे